హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి. చేపల పులుసు అనగానే డిఫరెంట్ స్టైల్స్ అయితే గుర్తొచ్చేస్తాయి. అదేనండి, గోదావరి సైడ్ ఒకలాగా, రాజమండ్రి సైడ్ ఒకలాగా, నెల్లూరులో ఒకలాగా, చిత్తూరులో ఒకలాగా, ఇలా చాలా రకాలుగా చేపల పులుసు ట్రై చేస్తుంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మా ఊరి చిత్తూరు స్టైల్ చేపల పులుసు అయితే చూపించేస్తానండి. చిత్తూరు స్టైల్ చేపల పులుసు కోసం మనం ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. సో మసాలా కోసము నేనైతే 1.5 కిలో చేపలకి ఒక స్మాల్ బౌల్ అని వేరుశనగ పప్పులను అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. చిత్తూరు స్టైల్ చేపల పులుసులో ఏంటంటే మసాలా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే నెల్లూరు స్టైల్తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మసాలా అనేది. సో దానిలో మనం ఆనియన్స్, టమోటా యూస్ చేస్తాము. ఈ స్టైల్లో ఏంటంటే మనం వేరుశనగ పప్పు, కొబ్బరి మసాలా అనేది మనం యూస్ చేస్తామన్నమాట. సో ఏ స్టైల్లో చేసినా టేస్ట్ అనేది మాత్రం బాగుంటే సరిపోతుంది కదండి. సో ఈ టేస్ట్లో కూడా చేపల పులుసు అనేది చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. సో అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వేరుశనగపప్పు వేగే లోపల మనమైతే చింతపండును నానబెట్టుకుందాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసేసుకొని వాష్ చేసేసుకొని మనమైతే బౌల్ నిండా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకునే లోపల చింతపండు అయితే నానిపోతుందండి. సో వేరుశనగపప్పు అయితే బాగా వేగిపోయాయి అనమాట. దీన్నైతే మనం ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుందాము. మనమైతే ఇప్పుడు ఈ ఫిష్ మసాలా కోసం ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ మెంతులను అయితే తీసుకున్నానండి. ఒక 4-5 లవంగాలను అయితే తీసుకోవాలి. ఒక 3-4 ఇంచెస్ కొబ్బరిని అయితే తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. సో వీటన్నిటిని మనమైతే మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాము. వీటినైతే నేను గ్రైండర్ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. కొబ్బరిని, వేరుశనగపప్పు వీటిని అన్నిటిని వేసేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకున్నాము. దీనిలోకే మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. వీటన్నిటిని మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. చేపల కూర కంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. సో ఆయిల్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర వేగుతున్నప్పుడు మనం ఒక 3 ఎండుమిర్చిని అయితే కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాము. ఎండుమిర్చి కూడా ఒక 2 మినిట్స్ అయితే మనకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. చేపల కూరలు మామూలుగా చేసేటప్పుడు కుదరడమే చాలా కష్టం అండి. నేనైతే కొంచెం నేర్చుకోవడానికి ఎక్కువ టైమే పట్టింది. కానీ ఇప్పుడైతే అటు నెల్లూరు స్టైల్ని బాగా చేయగలను, ఇటు చిత్తూరు స్టైల్ని బాగా చేయగలను. సో నేను చెప్పే కొలతల్లో కరెక్ట్గా యూజ్ చేసి మీరు కనుక చేసినట్లయితే కూర చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో అయితే నాకు చెప్పండి. సో ఇప్పుడైతే మనకి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయండి. వీటిని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఆయిల్లోకి ముందుగా ఒక 1.5 పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఆనియన్ అనేది మనకి డార్క్ రెడ్ కలర్ అయితే రానవసరం లేదు. చేపల కూర కదా, మన ఒక 2 మినిట్స్ అయితే ఆనియన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో ఆనియన్స్ని అయితే మనం ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాం ఈ ఆయిల్లో. ఈ చేపల పులుసుకి ఏంటంటే మనం మామూలుగా చాలా రకాల చేపలు ఉంటాయి కదండి, గండి, బొచ్చ, ఇలాగా. దీనికి గండైనా బాగుంటుంది, లేకపోతే ఈ రంపాలు అంటారు కదండి, రంపాలు పెద్ద పెద్ద కేజీ చేపలు ఉంటాయి కదా, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చిత్తూరు స్టైల్ చేపలకి ఇటు బొచ్చు చేప అయినా బాగుంటుంది, రవ్వ చేప అయినా బాగుంటుంది, ఇటు రంపాలైనా బాగుంటాయండి. ఈ 3 రకాల చేపలు ఈ పులుసుకి యాప్ట్గా సరిపోతాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో మనం ఏంటంటే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ మసాలా అనేది ఒక 5 to 10 మినిట్స్ మనం స్లోగా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే మాడిపోకూడదు, మాడిపోతే కూర అయితే చెడిపోతుందండి. సో మాడకుండా మనం ఏంటంటే అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి, లవంగాలు, ధనియాల పొడి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో కలపకుండా ఆపేసామంటే మనం అడుగు పట్టేస్తుందండి. సో అందుకని ఈ మసాలా వేసిన దగ్గర నుంచి అయితే మనం మెల్లగా కలిపెట్టుకుంటూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మసాలా ఇలా బాగా వేగిపోతుందండి. మసాలా ఇలా బాగా వేగిపోయాక మనం ఈ స్టేజ్లో అయితే మనం ముందుగా చింతపండు తీసుకున్నాం కదండి, దాన్ని బాగా నలుపుకొని చింతపండు రసం అయితే తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని అయితే నేను ఇప్పుడు మసాలాలోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఈ చింతపండు పులుసు అనేది మనకి ఎంత క్వాంటిటీ కావాలనేది మనకి పీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పీసెస్ అనేవి మనకు మునుగుతాయి అని అనుకునేంత వరకు మనం ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసుని అయితే ఒక 2 టైమ్స్ అయితే మనం పిసికి పోసేసుకుంటే పులుపు అనేది వస్తుంది కదా. చేపల పులుసుకి ఈ పులుపు అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేను మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్ కూడా కొంచెం వాటర్ తీసుకొని యాడ్ చేసేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. దీన్ని అయితే సాల్ట్ని అయితే మనం బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో అయితే మనం ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఉప్పు కారం అయితే టేస్ట్ చేసేసుకుందాము. అన్నీ అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. ఈ పులుసు ఉడికాక మనం అయితే మళ్ళీ ఒకసారి ఉప్పు కారం టెస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా బాయిల్ చేసేసుకోవాలి. పులుసు తెరలనివ్వాలన్నమాట. పులుసు బాగా తెరలాక ఇప్పుడైతే మనం చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1.5 కిలో రవ్వ చేపలను అయితే తీసుకున్నానండి. వాటిని ఇలా బాగా క్లీన్ చేపించుకొచ్చుకున్నాను. లోపల పొట్ట లోపల ఉండే బ్లాక్ని అయితే మనం బాగా వాష్ చేసేసుకోవాలి. ఆ బ్లాక్ కనుక ఉన్నట్లయితే మనకి చేపల కూర అనేది టేస్ట్ అనేది బాగుండదండి, నీచు వాసన ఎక్కువగా ఉంటుంది. సో అది మంచిది కూడా కాదు. సో దాన్ని మనం బాగా క్లీన్ చేసేసుకొని చేప ముక్కలను అయితే పులుసులోకి ఇలా 1 by 1 ఒకదాని పక్కన ఒకటి నీట్గా పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇది చికెన్ లాగా కాదు కదండి, కలిపెట్టేసుకోలేము. అందువల్ల ఏంటంటే మనం ఈ చేప ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి ఒకదాని మీద ఒకటి పడకుండా నీట్గా తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒకదాని పక్కన ఒకటి నీట్గా పెట్టుకోవాలి. ఆ చేప ముక్కలు ఏంటంటే పులుసులోకి మునిగే విధంగా మనం కొంచెం అలా ప్రెస్ చేసుకున్నామంటే పులుసులో మునిగిపోతాయి. సో ఇలా ముక్కలన్నిటినీ మనమైతే పులుసులో నీట్గా అరేంజ్ చేసేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం గిన్నెని ఒక్కసారి రౌండ్గా ఇలా తిప్పేసుకున్నామంటే ఆ పులుసు అనేది చేప ముక్కలు అవన్నీ బాగా అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. గిన్నెలో పులుసు అనేది ముక్కలు పైదాకా వచ్చేసి నీట్గా ముక్కలు అనేవి పులుసులో మునిగిపోతాయి. ఈ స్టేజ్లో ఒక 5 మినిట్స్ మనమైతే మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. పీసెస్ మీద ఎక్కడన్నా మనకి పులుసు పట్టలేదు అనిపిస్తే దాని మీద ఇలా పులుసు పోర్ చేసుకొని మళ్ళీ గిన్నెనైతే ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసుకుందాము. చేపల కూరనైతే ఇలానే కలిపెట్టుకోవాలన్నమాట. మనం గరిట అయితే యూజ్ చేయకూడదు. సో ముక్కలనైతే అక్కడక్కడ కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచేద్దాము. ఇప్పుడైతే బాగా ఉడికిపోయాయండి. మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఉండాలి. మరీ అట్లా చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే చేపల పులుసు అనేది బాగుంటుందన్నమాట. సో ఇలా ఉండాలి పులుసు అనేది. మనకి పులుసు ఉడికిపోయింది అనే దానికి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అదే మనకి ఐడెంటిఫికేషన్ అనమాట. సో పులుసు అనేది అయిపోతుందని. మనకి కొంచెం చిక్కబడాలి అని అనుకుంటే మూత తీసేసి ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసామంటే కర్రీని అయితే మనకి కూర దగ్గరికి అయిపోతుందండి. అంటే మరీ పలుచగా కాకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. సో కూరనైతే మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే ఆ పులుసు అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను లాస్ట్ సారి ఉప్పు అయితే చూసేస్తున్నాను. అన్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందో అయితే నాతో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. చూసారా కర్రీ అయితే ఎంత బాగా వచ్చేసిందో.
ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం కర్రీని ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా కర్రీ అనేది ఆఫ్ చేశాక ఎంత బాగా కనిపిస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొకసారి ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.